ఏడు వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని చదువుతాం. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా, నీ ప్రాణరక్ష క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నీవు ఆయన దృష్టికి ప్రియుడుగా కనిపిస్తున్నావట, ప్రియురాలుగా కనిపిస్తున్నావట కదా. ప్రియురాలు ఏమంటారు? నువ్వు నా గుండెకాయవే, నా కిడ్నీవే, నా నాలుకవే, నా కన్నుగుడ్డువే నువ్వు అంటారు కదా. ఇదంతా ఉత్తదండి. నిజంగా యేసుప్రభే అంటాడు, యేసుప్రభు అట్లా త్యాగమైపోతాడు. నిజంగా నీ కిడ్నీ ఖరాబ్ అయిపోతే నీ భర్త తెచ్చిస్తాడా? నీ భర్త కిడ్నీ ఖరాబ్ అయిపోతే నువ్వు ఇవ్వమంటే ఇస్తావా? ఒకవేళ కన్ను తీసి పెట్టాలి, నీ కన్ను అంటే ఇస్తారండి ఎవరైనా? ఇవ్వరు. కానీ ఆయన ప్రాణమే ఇచ్చేశాడు. ఆయన అవయవాలు అన్నీ కూడా నీ కొరకు నలుగొట్టబడ్డాయి. ఆయన శరీరం అంతా దున్నబడ్డది, అయినా కూడా సైలెంట్గా ఉన్నాడు, మౌని అయి ఉన్నాడట. బొచ్చు కత్తిరించమనేదట. ఆ గొర్రెపిల్ల ఎట్లా మౌనముగా ఉంటుంది అట్లా మౌనముగా ఎందుకున్నాడంటే నీ శరీరం బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీ అవయవాలు బాగుండాలి అని అట ఆయన మౌనముగా ఉన్నాడట. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టికి ప్రియుడవు గనక గనుడుగా చేయాలి నేను ఒక్కటే ఒక ఉద్దేశం అట. నా దృష్టికి చాలా ప్రేమగా ఉన్నాడు, ఇక నేను ఇతన్ని ఘనపరచాలి, ఈమెను ఇతన్ని నేను ఘనపరచాలనే క్రమములో అపవాది చాలా పోరాటాలు తీసుకొని వస్తుందండి. అయినా కూడా ఆయన అన్నిటిని కూడా జయించడానికి ఒకవేళ శోధన నీకు అనుమతించినా కూడా శోధనలో నువ్వు పడకుండా దేవుడు నీకు జయాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. జయమే ఇస్తాడు కానీ అపజయమును ఇవ్వడు. మన దేవుడు నీ జీవితంలో ఏం చెప్తాడో అది చేసే వరకు కూడా ఆయన కునుకడు, నిద్రపోడు. నేనే ప్రకటించువాడను, నేనే విడిపించువాడను, నేనే నీ దేవుడను, నేనే నీ పక్షముగా నిలబడి ఉన్నాను. నేను ఏదైతే నీకు చెప్పానో అది నేను చేసే వరకు నేను నిద్రపోను. ఆయన దిగి వచ్చాను అంటున్నాడు నిర్గమకాండంలో. ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే ఆయన ప్రజలను విడిపించి ఆయన ప్రజలను గొప్ప చేయడానికి, ఎక్కడికి నడిపించడానికంటే ఈరోజు వరకు నీకు సమృద్ధి లేదా, ఆశీర్వాదం లేదా, దీవెన లేదా, ఆరోగ్యం లేదా, క్షేమం లేదా, సమాధానం లేదా, అవన్నీ ఉన్న చోటుకు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, ఆరోగ్యకరమైన దేశంలోనికి, ఆ యొక్క మంచి ఫలములు ఉన్న చోటికి, మంచి దేశముగా, మంచి ఇల్లు, మంచి వ్యాపారముగా, మంచి ఉద్యోగముగా, మంచి స్టడీగా, మంచి జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, ఆరోగ్యపరముగా నీ శరీరంలో ఇప్పటి వరకు ఏ బాధలు ఉన్నాయో అవన్నిటిని తొలగించి నీకు ఆరోగ్యము, క్షేమము, సమాధానము ప్రభు ఇవ్వబోతున్నాడు.